అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు టైంపాస్ చేయడానికి ఒక స్త్రీతో కలిసి ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేయడానికి ఇష్టపడతారు. మరియు సినిమాకి వెళ్ళి మరియు సాయంత్రం పూట జాలీగా గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు మీరు స్నానం చేసేటటువంటి నీటిలో 4 తులసి ఆకులు వేసుకోవాలి. మరియు అలా స్నానం చేయటం వలన మీకు దోష నివారణ అయితే జరుగుతుంది. ఈరోజు మీరు అనారోగ్య సమస్యల నుండి కూడా బయటపడగలుగుతారు. తమ కోప స్వభావాల కారణంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మార్చే అవకాశం ఉంది. కాబట్టి కోపాన్ని మాత్రం నియంత్రించుకోవాలి. కుటుంబంలోని సీనియర్ సభ్యులు ప్రతికూల వార్తలను వినాల్సి రావచ్చు. మరోవైపు ఉద్యోగస్తుల కార్యాలయాల్లో అధికారులతో విభేదాలు పెరగకుండా చూసుకోవాలి. మీ ప్రసంగంలోని మాధుర్యాన్ని కాపాడుకోవాలి. మానసిక ఒత్తిడి మీపై ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి. కాబట్టి మీ ఆరోగ్యం తేలికగా ఉండటానికి ఎక్కువగా యోగా, వ్యాయామం, ప్రాణాయామం చేయటం వల్ల మేలు కలుగుతుంది. మీరు ప్రయాణానికి వెళ్తుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసిక ఒత్తిడి మిమ్మల్ని అధిగమించనివ్వకూడదు, లేకపోతే మీకు ప్రమాదం సంభవించే అవకాశాలున్నాయి. పరిహారంలో ఈరోజు యోగా, ప్రాణాయామం సాధన చేయాల్సి ఉంటుంది. మరి ఈరోజు మీరు చూసినట్లయితే కనుక గవర్నమెంట్ లేదా రియల్ ఎస్టేట్ కు సంబంధించి ఏదైనా పని చేయబోతున్నట్లయితే ఈ డీల్ మీకు నష్టాన్ని కలిగించవచ్చు. కాబట్టి దానిని కొంతకాలం వాయిదా వేస్తేనే మంచిది. ఈ ఉదయం మీ చిన్న పొరపాటు కారణంగా మీకు కుటుంబ సభ్యులతో విభేదాలు కూడా ఉండవచ్చు. ఈ కారణంగా మీ మనసు చంచలంగా ఉంటుంది. ఈరోజు కుటుంబ సభ్యులు కొంత అనారోగ్యానికి గురవుతారు. మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటి ఆహారాన్ని మాత్రం తినొద్దు. ఈరోజు పరిహారంలో గోమాతకు రొట్టెని తినిపించాలి. ఇలా చేయటం వలన మీకు శుభం కలుగుతుంది. ఊహించని లాభాలతో అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఈరోజు ఈ రాశి వారు స్నేహితుని కలవడం ద్వారా ప్రవర్తన ఇతర వ్యక్తులతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత మాత్రమే ఏదైనా సరే నిర్ణయం అయితే తీసుకోవాలి. ఈరోజు మీరు ఎవరి మాటలను విశ్వసిస్తే వారు మీకు ద్రోహం చేస్తారు. ఈ విషయం గుర్తించదగినది. మీ కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా విభేదాలు ఉంటే అవి ఈరోజు ముగిసిపోతాయి. ఈరోజు ఈ రాశి వారు మాత్రం చూసినట్లయితే గనక తమ ప్రవర్తన ద్వారా ఇతరులను చాలా బాగా ఆకర్షితులు చేసుకోగలుగుతారు. అందరూ కూడా చక్కగా ఆకర్షితులు అవుతారు. ఇట్టే అందరినీ కూడా ఆకర్షించే గుణం వలన తొందరగా ప్రేమలో పడే అవకాశాలు కూడా మరి ఈరోజు రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో చేసిన ఏదైనా పొరపాటు వలన ఉద్యోగంలో ఈరోజు ఒక సమస్య వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే నడవాల్సి ఉంటుంది. మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రం వ్యాపారంలో అయితే గరిష్ట స్థాయికి అయితే చేరుకుంటారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండడం సాధ్యమవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరిగితే అవి కూడా తొందరగానే సమసిపోతాయి. ఏదైనా సరే ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రణాళికలు మాత్రం చేయకండి. కుటుంబంతోటి సమయాన్ని గడపడం వలన మనశ్శాంతిగా ఉంటుంది. సోదరి సోదరుల యొక్క వివాహ ప్రస్తావనలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరియు ఈ రోజు రాశి వారికి ఎక్కువగా చూసినట్లయితే కనుక మరి అదృష్టం 75% వరకు కలిసి వచ్చే విధంగా ఉంది. లక్కీ సంఖ్య 60 మరియు లక్కీ కలర్ అయితే ఆకుపచ్చ. ఇక పరిహారంలో మరి ఈ రోజు రాశి వారు మాత్రం అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోవడం అనేది ఉత్తమమైనటువంటి పరిహారము. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.